పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోచమ్మ కొట్టిందట. అట్లనే ఉంది ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ అట్లనే ఇన్ఫ్లుయెన్సర్ అయిన అన్వేష్ పరిస్థితి. ఈయన మాటలు విని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేస్తున్నారని చెప్పి చాలా మంది సెలబ్రిటీల మీద హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. అప్పట్లో అన్వేష్ ఒక పెద్ద హీరో, ఎందుకంటే బెట్టింగ్ యాప్ల మీద ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నా అని చెప్పిండు. ఎప్పుడు పరిస్థితి ఒకేలాగా ఉండదు కదా. ఇప్పుడు అన్వేష్ వంతు వచ్చింది. అన్వేష్ మీదనే తిరిగి కేసులు నమోదవుతున్నాయి. అదే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ఆయన మీద కేసులు పెడుతున్నారు. అంతేకాదు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దొబ్బండి అని. సోషల్ మీడియాలో ఈయన కొద్దిమంది మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడుతుండని, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండని కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈయన మీద కేసు పెట్టింది. ఆ కేసు మీదనే తాజాగా అన్వేష్ మీద హైదరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ఈ అన్వేష్ది ఏపీలోని విశాఖపట్నం. ఈయన ఇప్పుడు విశాఖపట్నంలో లేడు, అట్లని ఈ దేశంలో కూడా లేడు. వేరే ఎక్కడో ఏదో దేశంలో దాక్కొని యూట్యూబ్ లో రకరకాల వీడియోలు చేస్తూ దాన్ని ఇండియాలోకి వదిలేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ లుకౌట్ నోటీసుల వల్ల అన్వేష్కి వచ్చిన నష్టం ఏం లేదు, ఎందుకంటే ఆయన వేరే దేశంలో ఉండు. కానీ ఆయన ఎప్పుడైనా ఈ దేశానికి రావాలనుకుంటే ఈ లుకౌట్ నోటీసుల వల్ల ఆయన ఈ దేశంలోకి అడుగు పెట్టగానే తీసుకుపోయి టానాలో దొబ్బుతారు. రీసెంట్ గా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయింది అని చెప్పి ఒక పెద్ద పుకార్ వచ్చింది కదా. అప్పుడు ఆయన స్పందన ఏంటంటే ఇది నాకు ఒక ఈకతో సమానం అని అన్నాడు. మరి ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసుల మీద కూడా ఆయన అట్లనే స్పందిస్తాడా లేదంటే సీరియస్ గా తీసుకుంటాడా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.